హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ గాజుల నాగేంద్ర. ఈరోజు సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908వ సంవత్సరంలోని సెక్షన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా సెక్షన్ 1 సిపిసి. ఇందులో షార్ట్ టైటిల్, ఎక్స్టెండ్ అండ్ కమెన్స్మెంట్ అనే 3 పాయింట్స్ ముఖ్యంగా ఉంటాయి. ఈ మూడే సిపిసి సెక్షన్ 1 గురించి. వాటి గురించినే ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా షార్ట్ టైటిల్. సిపిసిని కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అంటారు. ఇది 1908వ సంవత్సరంలో చట్టరూపం దాల్చిందనమాట. ఇది భారతదేశం మొత్తానికి వర్తిస్తుంది. జమ్మూ కాశ్మీర్ మరియు ఈశాన్య రాష్ట్రాలలో కొన్నిటికి ఇది ముందు లేదు, ఇప్పుడు మొత్తం వర్తిస్తుంది. తర్వాత వచ్చి కమెన్స్మెంట్. 1 జనవరి 1909వ సంవత్సరం నుంచి ఇది చట్టరూపం దాల్చిందనమాట. 1908లో తయారు చేసిన 1909లోనే స్టార్ట్ అయింది. అప్లికేబిలిటీ ఆఫ్ ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 సిపిసి. సివిల్ సూట్స్ ఫర్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్, బిజినెస్ డిస్ప్యూట్స్, కాంట్రాక్ట్స్. తర్వాత ఇండియాలోని అన్ని సివిల్ కోర్ట్స్ నందు ఈ సిపిసి అనేది వర్తిస్తుంది. ఈ సిపిసి అనేది క్రిమినల్ కేసెస్ గురించి కాదు, ఓన్లీ సివిల్ కేసెస్ మాత్రమే డీల్ చేస్తుంది. ద సిపిసి ఈజ్ నాట్ అప్లికేబుల్ టు క్రిమినల్ కేసెస్, ఓన్లీ సివిల్ ప్రొసీజర్ లాస్ అప్లై. ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలంటే టోటల్ సెక్షన్స్ ప్రతిరోజు అప్లోడ్ చేయబడుతుంది. Follow for daily legal awareness. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.